హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఇది గురువారం పొద్దునండి. థర్స్‌డే మార్నింగ్ టైమ్ అరౌండ్ 7:00 అయినట్టుంది. సో, 5:40కి లేసాను. ఈ మధ్య తొందరగా లెగుస్తున్నాను గదా! సో, పైకెళ్ళి యోగా చేసుకున్నాను. వర్షం పడకపోతే పైకెళ్ళి చేసుకుంటాను. ఒకవేళ నైట్ వర్షం పడి పైన తడిగా ఉంటే అప్పుడు ఇంట్లో చేసుకుంటాననమాట. కొంచెం ఫ్రెష్ ఎయిర్‌లో అలా బావుంటుంది ఫ్రెష్‌గా పొద్దున్నే పైకెళ్తే. తర్వాత హ్యాపీ వాకింగ్ ఇవన్నీ అయిపోయినియి. రాగి జావ ఇవంతా కాసేసి యశ్వంత్‌కి వేడి నీళ్ళు అన్నీ పెట్టేసాను. సో, ఇప్పుడే వంట స్టార్ట్ చేస్తున్నాననమాట. సో, 7కి వంట ప్రాపర్‌గా స్టార్ట్ చేస్తాను. అన్నీ అయిపోయి అంటే వేడి నీళ్ళు కాయటం, రాగి మాల్ట్ కాయటం, పాలు కాయటం ఇలాంటివన్నీ అయిపోయి ప్రాపర్‌గా వంట ప్రిపరేషన్ 7కి స్టార్ట్ అవుతుంది. 8:30 కల్లా లంచ్ బాక్సెస్ అన్నీ ప్యాక్ అయిపోతాయి. 9 కల్లా నేను ఆఫీస్‌లో ఉంటాను. సో, ఈ మధ్య నా స్కెడ్యూల్ అదే. సో, ఈరోజు రోటీను ఒక కర్రీ చేస్తున్నాననమాట. సింపుల్ బీన్స్ అండ్ ఆలూ ఫ్రై కానీ చాలా బావుంటుంది. మిస్ అవ్వకుండా చూడండి రెసిపీ. చాలా తొందరగా అయిపోతుంది. మీకు కావాలంటే ముందు రోజు నైట్ బీన్స్ కట్ చేసి పెట్టుకోవచ్చు. నాకు నైట్ మీటింగ్స్ మూలాన నైట్ రెడీ చేసుకోవడం కుదరట్లేదు. బట్ మార్నింగ్ ఎర్లీగా లెగుస్తున్నాను కాబట్టి మేనేజ్ అయిపోతుంది. సో, బీన్స్ ఇక్కడ ఒలుస్తున్నాననమాట. ఒలిచి బీన్స్ కట్ చేసి తర్వాత ఆలూ కట్ చేసుకొని రెసిపీ చూపిస్తాను. బట్ దానికంటే ముందు ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫిజియోకెళ్తున్నాను కదా నేను. అంటే నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూసే వాళ్ళకి ఫిజియోథెరపీ క్లినిక్స్ ఉంటాయి. దానిలో యాక్చువల్లీ ఎక్సర్‌సైజెస్ లాగా కూడా చేపిస్తారు. అంటే మీకు వెయిట్ లాస్ కావాలంటే వెయిట్ లాస్, మజిల్ స్ట్రెంగ్తెనింగ్. సో, జిమ్ లాగానే ఉంటుంది. అంటే జిమ్‌లో ట్రైనర్స్ చేపిస్తారు. ఇక్కడ ఫిజియోథెరపీ డాక్టర్స్ వాళ్ళు యాక్చువల్లీ బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ, మాస్టర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ చేసిన డాక్టర్స్ అనమాట. సో, వాళ్ళు బేసికల్‌గా ఇంకా బాగా నాలెడ్జ్ ఉంటుందనమాట వాళ్ళకి. సో, నేనిక్కడికెందుకెళ్తున్నా, జిమ్‌కెందుకెళ్ళట్లేదంటే, నాకు మజిల్స్ కొంచెం చిన్నప్పటి నుంచి ఎక్కువ వీక్. సో, అందుకని ఒక ఏజొచ్చినాక ఏజ్ కూడా కాదు అంటే 20, 22 ఇయర్స్ దాటినాక ఏదన్నా ఏరోబిక్స్, జుంబా, డాన్స్ ఇలాంటివేమన్నా చేస్తే చేయి పట్టేయడం, కాలు పట్టేయడం అంటే బేసికల్‌గా మజిల్ ఇంజ్యూరీ అయిపోవటం, ఆ మజిల్ కొంచెం వాసిపోవడం, మళ్ళీ 1 మంత్ రికవరీ పట్టటం అలా అయ్యేది. అందుకని కొన్నాళ్ళు ఏమీ చేసేదాన్ని కాదు. సో, ఇంకా ఏం చేయకపోయేసరికి ఇంకా స్టిఫ్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి వెళ్తున్నాను. నాకిప్పుడు 37 ఇయర్స్. సో, 1 ఇయర్ నుంచి వెళ్తున్నాను. ఎప్పుడూ ఇదివరకు అనుకునేదాన్ని. సో, నా మజిల్స్ నార్మల్ కాదు. ఇంక ఇంతే ఏం చేయలేము అనుకునేదాన్ని. ఎప్పుడు ఆర్థోపెడిక్ దగ్గరికెళ్ళేవాళ్ళం. వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చేసి, మజిల్ రిలాక్సెన్స్ ఇచ్చేసి, ఆ నొప్పి తగ్గిచ్చేసి పంపించేసేవాళ్ళు. మళ్ళీ ఏదన్నా మూమెంట్‌కి మళ్ళీ ఏదో ఒకటి పట్టేసేది. నెక్ ఏరియా, ఒక షోల్డరు, కాళ్ళు ఇవి కొంచెం వీక్‌గా ఉండేవన్నమాట. బట్ ఎలా హెల్ప్ తీసుకోవాలి ఏంటని తెలియలేదు. ఇంకింతే ఇంకేం చేయలేను. ఏమి చేయకపోతే ఏమి ఉండేది కాదు. ఆఖరికి యోగా కూడా చేయలేకపోయేదాన్ని. సో, అలాగే 10, 12 ఇయర్స్ ఏం చేయలేదు. తర్వాత ఇక్కడ హెచ్ఎస్ఆర్ లేఅవుట్‌లో అనమాట మేముండేదిప్పుడు బెంగుళూరులో. సో, ఇక్కడ దగ్గరలో ఒక ఫిజియో క్లినిక్ ఉంది. దానికొకసారి వెళ్ళాను. ఏదో చెయ్యి నొప్పొస్తే ఒకసారి చూపించుకోవడానికి వెళ్ళాను. సో, వాళ్ళ దగ్గర తెలిసింది నాకు వాళ్ళిట్లా మామూలుగా కూడా ఎక్సర్‌సైజెస్ అవి కూడా చేయిస్తారని చెప్పి. సో, అప్పుడు వెళ్ళటం స్టార్ట్ చేశాననమాట. ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానో మిగతాది కంటిన్యూ చేస్తాను. కానీ ఇక్కడ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి సో, అది చూసేద్దాము. సో, ఇక్కడ పాన్ తీసుకున్నానండి. గ్రానైట్ పాన్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేశాను. దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు, పసుపు, కొంచెం ఇంగువ ఇవి వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాననమాట. ఆహ్, ఇంగువ నేను అన్నిట్లో వేస్తాను. ఫ్రై అయినా, ఏదైనా కంపల్సరీ ప్రతి వీడియోలో చెప్తాను కూడా. మంచిది డైజెషన్‌కి నా ఎక్స్‌పీరియన్స్‌లో డైజెషన్ అది ఇంప్రూవ్ అవుతుంది. కొంతమంది ఓన్లీ కొన్ని రెసిపీస్ దాల్ కానీ ఇలాంటి వాటిలో ఏస్తారు. నేను ప్రతి దాంట్లో వేస్తాను. తర్వాత ఇవి కర్రీ లీవ్స్ ఏసానండి. కరేపాకు. సో, కరేపాకు కూడా వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. సో, కొంచెం ఒక జస్ట్ 1-2 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. కరేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత బీన్స్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం గదా! సో, అది వేసేస్తున్నాను. సో, కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నానండి. ఈజీగానే ఫ్రై అయిపోతుంది పెద్ద ముక్కలైనా సరే. ఒక్కొక్కసారి మనం వెజిటబుల్స్ కట్ చేసుకునే షేపు, కట్ చేసే సైజు మారినా సరే కర్రీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. పిల్లలకి గానీ, మనకి గానీ. మనకి దొరికేవి అయ్యే వెజిటబుల్స్ లైఫ్ లాంగ్ అవే వెజిటబుల్స్ దొరుకుతాయి. కొత్త కొత్త ఇన్వెన్షన్ రాదు వెజిటబుల్స్‌లో. సో, ఉన్న వాటిని కొంచెం డిఫరెంట్‌గా కట్ చేసి
చేసి డిఫరెంట్‌గా వండి ట్రై చేస్తే మనకి కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది హోమ్‌మేడ్ ఫుడ్. సో, అన్ని వెజిటబుల్స్ సన్నగా కట్ చేసి మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏదన్నా ఇలా 2 వెజిటబుల్స్ తీసుకొని క్యారెట్ కానీ, ఆలు కానీ, ఆలు కాలీఫ్లవర్ కానీ అలా ఏదన్నా తీసుకొని కొంచెం పెద్ద పెద్దగా ఇలా కట్ చేసి ఇలా గూడా చేస్తాను. ఈరోజు రోటీలోకి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాననమాట. సో, ఆలు కూడా అలాగే పెద్ద క్యూబ్స్ కానీ కొంచెం సన్నగా కట్ చేశాను. సో దట్ ఈజీగా ఫ్రై అయిపోతుంది. చాలా తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇది. పెద్ద ముక్కలున్నాయి కాబట్టి టైం పడుతుందనుకోవద్దు. జస్ట్ 2-3 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేశాను. అడుగంటకుండా ఫ్రై చేశాను. తర్వాత సిమ్మర్‌లో పెట్టేసి కొంచెం మూత పెట్టేసి ఇంకొక 3-4 మినిట్స్ ఫ్రై చేయాలి. సో, అంతే సాల్ట్ లాస్ట్‌కి వేస్తాను. నేను పొటాటో ఫ్రై గాని, పొటాటోతో ఏం చేసినా సాల్ట్ లాస్ట్‌కేస్తాను. ఎందుకంటే సాల్ట్ వేస్తే పొటాటో కొంచెం సాగీ అయిపోతుంది. సో, ఫ్రై అవ్వదనమాట. మగ్గిపోతుంది తొందరగా. ఇలా అయితే ఫ్రై అయ్యి మగ్గుతుందనమాట. సో, కొంతసేపు మూత పెట్టినాక దాని తర్వాత సాల్టేస్తాను. సో, ఈలోపు అది మూత పెట్టి ఫ్రై అవుతుంది కాబట్టి ఈలోపు ఇక్కడ చపాతీ పిండి కలుపుకుందాం. సో, చపాతీ పిండి కలుపుకుంటూ ఇందాకటి స్టోరీ కంటిన్యూ చేస్తాను. సో, చెప్తున్నాను గదా! ఫిజియోకెళ్తున్నానని. సో, 1 ఇయర్ నుంచి ఎళ్తున్నాను. అంత రెగ్యులర్‌గా వెళ్ళను. అంటే వీక్లీ మంత్లీ 3 వీక్స్ ఎళ్తానేమో బాగా వెళ్తే. వీక్‌కి 3-4 డేస్ ఎళ్తాను. అలా 3 వీక్స్ ఎళ్తాను మంత్‌కి. ఒక వీక్ అయితే ఊరెళ్ళడమో, లేకపోతే ఏదైనా హెల్త్ బాగోకపోవడమో ఏదో ఒకటయ్యి ఒక 1 వీక్ అయితే మిస్ అయిపోతుంది ఆన్ యాన్ యావరేజ్ ఇన్ ఎ మంత్. కానీ చాలా 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 ఇంప్రూవ్‌మెంట్ ఉంది బాడీలో. నాకర్థమైందేంటంటే ప్రాబ్లమ్ ఉంది మనకి, మన బాడీ ఇంతే వేరే వాళ్ళలాగా లేదు అని యాక్సెప్ట్ చేసి కూర్చోవడానికి, దానికోసం ఏదైనా సొల్యూషన్ ఎతికి దాని మీద వర్క్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఎతికి ఎప్పుడైతే వర్క్ చేస్తామో దాని మీద అప్పుడు అర్థమవుతుంది. ఓకే. మన ప్రాబ్లమ్స్‌కి కూడా సొల్యూషన్స్ ఉన్నాయని. అండ్ ఆఫీస్‌లో కూడా చూస్తున్నాను 25 ఇయర్స్ లోపు వాళ్ళండి. 21, 22 ఇయర్స్‌కి ఇద్దరు ముగ్గురున్నారు. ఆహ్, అంటే కూర్చుని ఒక అమ్మాయి అయితే కూర్చుని పని చేయలేదు. అసలు నించునే పని చేస్తది. ఒక రకమైన బ్యాక్ అండ్ స్పైనల్ దగ్గర ఏదో పెయిన్ అంట. సో, అది లాంగ్ సిట్టింగ్ అవర్స్ వల్ల వచ్చిందంట ఆల్రెడీ. సో, చిన్నప్పటి నుంచి ఆడుకోక మేము ఆడుకునేవాళ్ళం, సైకిల్ తొక్కేవాళ్ళం. సో, ఇలాంటి యాక్టివిటీస్ కొంతమందికి ఉండవు గదా! అది లేక కానీ, సో, ఏదైనా రీజన్స్ వల్ల ఇంకా ఒకళ్ళిద్దరు నెక్ పెయిన్ అసలు కూర్చోలేరు. నేను చెప్పేదేంటంటే మీకేదన్నా ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంటే ఇమ్మీడియేట్‌గా వెళ్ళండి. చాలా ఎక్కువైపోయిందనుకోండి డ్యామేజ్ కంట్రోల్ చేయలేము. సో, ఎవ్రీ సింగిల్ డే దట్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్ యూ ఆర్ వేస్టింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. రేపు, ఎల్లుండి అని అస్సలు అనుకోవద్దు. ఏదైనా సరే ఇప్పుడు చేయండి. ఇప్పుడు చేస్తే చేసినట్టు లేకపోతే అది అవ్వదు. మీరెప్పుడైతే రేపు చేద్దాం అనుకున్నారో అది అలానే కంటిన్యూ అవుతుంది. డిలే అవుతుంది. సో, స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ప్లాన్ చేయొద్దు. ఇలా చేద్దాం, అలా చేద్దాం, అప్పుడు చేద్దాం, దీపావళి అయ్యాక చేద్దాం, దసరా అయ్యాక చేద్దాం వద్దు. ఇప్పుడే స్టార్ట్ చేయండి. అండ్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్ ప్లీజ్ మూవ్ యువర్ బాడీ. ఫిజికల్, మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడూ చెప్తాను నేను వీడియోస్‌లో దాని గురించే ఎక్కువ మాట్లాడతాను. ఎందుకంటే నాకు తెలుసు నేను సఫర్ అయ్యాను కాబట్టి. సో, వెళ్ళండి, బాడీ మూవ్ చేయండి. ఏదో ఒకటి జిమ్మో లేకపోతే ఇలా ఏదైనా ఫిజియోథెరపీ క్లినిక్స్ ఉంటేనో ఇన్‌కేస్ మీకేదైనా కొంచెం ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా సరే ఇవి సేఫ్. ఏదన్నా మజిల్ స్ట్రెంగ్తెనింగ్‌కి వాటికి బికాజ్ వాళ్ళకి ఇంకా బాగా ఐడియా ఉంటుంది. జిమ్ కంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి. బట్ కొంచెం బాగా చెప్తారనమాట. అంటే వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది కాబట్టి. సో, బాడీని మూవ్ చేయండి. అన్ని మజిల్స్ మీద వర్క్ చేయండి. ఇంట్లో అయినా, బయట అయినా స్ట్రెచింగ్, కొంచెం వెయిట్స్, కొద్దిగా కార్డియో అన్నీ చేసుకోండి. ప్లీజ్ అశ్రద్ధ చేయొద్దు అస్సలు. డ్యామేజ్ అయితే అది ఏమి చేయలేము. నేను చూస్తున్నాను, చెప్తున్నాను గదా! ఆఫీస్‌లో కూర్చోలేరు, పడుకోలేరు, లెగవలేరు. ఆ బాధొచ్చాక ఇంకా ఏం చేసినా అంత ఉపయోగం ఉండదు. నా ఏజ్ ఎందుకు చెప్పానంటే 37 ఇయర్స్‌లో కూడా అంటే నేను ఇంకా 25 ఇయర్స్ అప్పుడు దాని మీద వర్క్ చేసుంటే నాకింకా బెస్ట్ బెనిఫిట్స్ ఉండేయి. ఇంకా ఇప్పటికి చాలా డిఫరెంట్‌గా ఉండేది బాడీ. బట్ అదప్పుడు చేయలేదు. బట్ స్టిల్ 37 ఇయర్స్‌లో కూడా చేస్తుంటే ఓహో! బాడీ ఇప్పుడు కూడా మోల్డ్ అవుతుందా అనిపిస్తుంది. సో, ఏజ్ కూడా అంటే ఏజ్ ఒక ఫ్యాక్టరే బాడీకి. ఇది ఎంత యంగ్‌గా చేస్తే అంత బెటరు. కానీ అసలు చేయకుండా ఉండటం కంటే ఎప్పుడు చేసినా కంట్రోల్‌లోకి అన్నీ వస్తాయని మాత్రం ఒక నమ్మకం వచ్చిందనమాట. సో, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇప్పుడు కూడా వెళ్తున్నాను. రెగ్యులర్‌గా వెళ్తున్నాను. కొన్ని స్ట్రెచెస్ ఇంట్లో కూడా చేస్తున్నాను. కుదిరితే నెక్స్ట్ ఏదైనా వీడియోస్‌లో చూపిస్తాను. సో, ఎనీవేస్ మాట్లాడుతూ ఇక్కడ రెసిపీ కవర్
కవర్ చేయడం మర్చిపోయాను. సో, దానిలో అది కొంచెం వేగినాక కొద్దిగా సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత వేయించిన ఆహ్, వే వేరుశనగలు అదే ఆహ్, గ్రౌండ్ నట్స్, ఆహ్, పల్లీలంటాం గదా! సో, వేయించిన పల్లీలని పౌడర్ చేశాననమాట. ఆ పౌడర్ 3 స్పూన్స్ ఏసాను. ఏసి మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసాను. అంతే అయిపోయింది కర్రీ. ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ గ్రౌండ్ నట్ పౌడరు. సో, అది కంపల్సరీ వేయండి. ఇది ట్రై చేయకపోతే చూడడానికి చాలా సింపుల్‌గా ఉంది. కానీ చాలా 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 బావుంటుంది. అన్నంలోకి బావుంటుంది. సాంబార్‌లో నంచుకోవడానికి బావుంటుంది. ఆహ్, ఇలా రోటీలోకి కూడా చాలా బావుంటుంది. ఈరోజు యాక్చువల్లీ ఆఫీస్‌కి తీసుకెళ్ళాను. యశ్వంత్‌కి పెట్టాను. అందరూ చాలా బావుందన్నారు. సో, ఇది క్యారెట్ కూడా వేసి కూడా ట్రై చేసుకోవచ్చు. ఏ 2 వెజిటబుల్స్ ఏసినా సరే చేసుకోవచ్చు. బట్ ఈ కాంబినేషన్‌కి ఎక్కువ బావుంటుందనమాట గ్రౌండ్ నట్ పౌడర్ వేస్తే. సో, కర్రీ చూసారు కదా! చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చపాతీ పిండి కలిపేసి పెట్టేసాను. ఇంకా చపాతీలు చేయాలి. ఈలోపు ఒక చిన్న గ్యాప్ తీసుకొని నేను, యశ్వంత్ రాగి మాల్ట్ తాగుతున్నామనమాట. సో, కొంతసేపు మాట్లాడుకుంటూ నాకు బ్రేక్ పొద్దున్నుంచి ఏదో ఒకటి చేస్తున్నాను గదా! సో, కొంచెం రోజు గురించి అలా డిస్కస్ చేసుకుంటూ కాస్త రిలాక్స్ అవుతున్నాను. ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని బ్యాక్ టు కిచెన్ వచ్చేసాను. సో, బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసుకుందాం ఇక్కడ. సో, బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు రవ్వ ఇడ్లీ చేస్తున్నాను. ఎందుకంటే నిన్న ఈవినింగ్ డిన్నర్‌కి సాంబార్ ప్రిపేర్ చేశాననమాట. సో, నిన్న పూజ కొంచెం తొందరగా ఎళ్ళిపోయింది. సో, నేను సాంబార్ చేశాను రాత్ర. ఎందుకంటే ఈరోజు పొద్దున్న రవ్వ ఇడ్లీ ఏస్తే అట్‌లీస్ట్ దానికి కొంచెం హెల్ప్ అయిపోతుంది అని. రవ్వ ఇడ్లీ సాంబార్‌తో ఇష్టం మా ఇద్దరికీ. సో, అందుకని చెప్పి సాంబార్ నైట్ చేసినప్పుడు మార్నింగ్ రవ్వ ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టుకుంటాను. మోస్ట్‌లీ వీకెండ్స్ అవుతుంది. వీకెండ్ అయితే సాంబార్ గూడా అప్పటికప్పుడు చేస్తాను. బట్ ఈ మధ్య అలా ముందు నైట్ సాంబార్ ఎప్పుడన్నా చేస్తే వీక్‌డే మధ్యలో నెక్స్ట్ డే పొద్దున్న ఇలా ప్లాన్ చేసుకుంటున్నాను. సో, ఇలా కొంచెం మీల్ ప్లానింగ్, కొంచెం ఐడియా నెక్స్ట్ డే పొద్దున్న ఇది చేయాలి కాబట్టి ముందు రోజు నైట్ ఇది చేసుకోవాలి అనేది ఉంటే కొంచెం హెల్ప్ అవుతుంది. లేకపోతే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇంకేం టిఫిన్‌లు చేయాలి? ఇవి ఆలోచిస్తేనే కొంచెం స్ట్రెస్ వస్తది కిచెన్‌లో. సో, ఏం చేయాలి? ఏంటి? అనేది కొంచెం ఆలోచించి పెట్టేసుకుని దాన్ని కొద్దిగా ప్రీ ప్లానింగ్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది వర్క్. అట్‌లీస్ట్ మైండ్‌కి స్ట్రెస్ ఉండదు. సో, రవ్వ ఇడ్లీ చాలా సార్లు చూపించానండి ఛానెల్‌లో. బట్ యాహ్! ఎలాగో చేస్తున్నాను కాబట్టి చెప్తాను. సో, సూజీ వేశాను. బాంబే రవ్వ అంటాం కదా! సో, అది వేసేసి దాంట్లో పెరుగు మిక్స్ చేశాను. సో, పెరుగు మీరు క్వాంటిటీ ఎంత పడుతుందో అలా చూసుకోవచ్చు. కొంచెం అబ్జార్బ్ కూడా చేస్తుంది. వాటర్‌ని మింగేస్తుంది కొంచెం రవ్వ. కాబట్టి దాన్ని బట్టి చూసి వేసుకోండి. నేను పెరుగులో కొంచెం నీళ్లు వేసి కొంచెం చక్కగా బీట్ చేసి వేశాను. దాని తర్వాత అది చక్కగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, తర్వాత కొంచెం బేకింగ్ సోడా, చాలా కొద్దిగా బేకింగ్ సోడా, ఫ్లఫీగా వస్తాయన్నమాట ఇడ్లీలు. అది వేయకపోయినా ఏం గాదు. ఇడ్లీ పొంగదు అంతే. కానీ సాఫ్ట్‌గానే వస్తుంది. బట్ వేశాను. దాని తర్వాత కొద్దిగా ఆహ్, ఇది జీలకర్ర, ఆవాలు, కొద్దిగా పప్పులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఏసి తాలింపేసాననమాట. సో, ఆ తాలింపు కూడా వేసేసాను. సో, వేసేసి కొంచెం మిక్స్ చేసేసుకున్నాం. మన పిండి రెడీ అయిపోయింది. సో, ఇప్పుడు ఇంకా ఇడ్లీలు వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే మన వేరే పనయ్యేలోపు బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోతుంది. సో, బ్రేక్‌ఫాస్ట్ పనయిపోయింది. ఆహ్, ర ఇది ఆలూ బీన్స్ ఫ్రై చేసేసుకున్నాం మనం రోటీలోకి. రైస్ కూడా పెట్టేసాను. ఈలోపు రైస్ విజిల్స్ వస్తుంది. ఎందుకంటే రోటీతో పాటు కర్డ్ రైస్ కూడా తీసుకెళ్తాము. సో, 2, 3 రోటీలు ఒక్కొక్కళ్ళం. దాని తర్వాత దాంట్లోకి కర్రీ అండ్ కొంచెం కర్డ్ రైస్. సో, కర్డ్ కంపల్సరీ ప్రతి మీల్‌లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ప్రోబయోటిక్ కాబట్టి మంచిది. కొంతమంది నైట్ తినకూడదంటారు. బట్ ప్రతి మీల్‌లో గనుక యాక్చువల్లీ ఇంక్లూడింగ్ మార్నింగ్ ప్రతి మీల్‌లో మీరు కర్డ్ తీసుకుంటే చాలా చాలా మంచిది. ఆ నైట్ రూమ్ టెంపరేచర్ ఉండేటట్టు చూసుకోండి చల్లగా లేకుండా. బట్ కర్డ్ తీసుకోవచ్చు. ఏ సీజన్‌లో అయినా 3 టైమ్స్ తీసుకోవచ్చు. చాలా హెల్ప్ అవుతుంది బాడీకి. ప్రోబయోటిక్ కాబట్టి డైజెషన్‌కి వాటన్నిటికి చాలా హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ రోటీ చేసేస్తున్నానండి. ఒకటే షూట్ చేశాను. ఎందుకంటే ప్రతిదీ కెమెరా యాంగిల్ చూసుకొని, చేసుకొని మళ్ళీ 9 కల్లా ఆఫీస్‌కి వెళ్ళిపోవాలి కాబట్టి 8:30 కల్లా వంట అన్నీ అయిపోవాలి కాబట్టి ప్రతి ఒక్క రోటీ అలా చూపిస్తే లేట్ అవుతుంది. సో, ఇక్కడ రుద్దటము, అక్కడ కాల్చటము అందుకని ఒక రోటీని చూపిచ్చాను చెయ్యటము. సో, ఫాస్ట్‌గా రోటీలు కాల్చేస్తున్నాను.
ఇది నా బ్రేక్‌ఫాస్ట్ అండి. ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ నుంచి ఇదే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను మార్నింగ్. వీడియోస్‌లో షేర్ చేయలేదు. ఎందుకంటే ఒకసారి ఎలా ఉంది, బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది చూద్దామని చెప్పి. యాక్చువల్లీ ఐరన్ డెఫిషియన్సీకి కూడా హెల్ప్ అవుతుంది. ప్లస్ చాలా చాలా యమ్మీ అండ్ ఈజీ బ్రేక్‌ఫాస్ట్ మార్నింగ్. సో, బేసికల్‌గా రాత్ర పాలు కాసేసి ఆ పాలలో కొంచెం ఆరపెట్టి పాలు. సో, ఆ పాలల్లో 3-4 బిగ్ స్పూన్స్ ఓట్స్ వేస్తున్నాను. దాంట్లో 2 కిస్మిస్‌లు, 4 బాదం పప్పులు, 2, 3 వాల్‌నట్లు, 2 అంజీరాలు, కొద్దిగా పంకిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్. సో, ఇవి వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాననమాట. ఈ డబ్బాలోనే నానబెడుతున్నాను. డబ్బా మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. సో, ఓవర్ నైట్ సోక్ అవుతుంది. పొద్దున్నే లెగవగానే బయట పెట్టేసుకుంటాను. సో దట్ చల్లదనం తగ్గుతుంది. పొద్దున్నే చల్లగా తింటే మళ్ళీ జలుబు చేస్తుంది కాబట్టి. 1, 2 అవర్స్ బయటుంటుంది గాబట్టి చల్లదనం తగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం హనీ కానీ, బెల్లం కానీ వేసుకొని ఇది బ్రేక్‌ఫాస్ట్ నాది. సో, ఫిల్లింగ్‌గా ఉంటుంది ఆఫ్టర్‌నూన్ దాకా. చాలా టేస్టీగా ఉంటుంది. ఏదో ఇష్టమైన డెజర్ట్ తింటున్నట్టు, ఐస్ క్రీమ్ తింటున్నట్టు, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంటుంది. సో, నాకు ఐరన్ డెఫిషియన్సీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పంకిన్ సీడ్స్, అంజీరా, ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చాలా ఆహ్, మంచిది కాబట్టి సో, ఐరన్ డెఫిషియన్సీకి పొద్దున్నే ప్రోటీన్ తినడానికి అన్నిటికి చాలా మంచిది. ప్లస్ కొంచెం ఆ మధ్య కొద్దిగా వెయిట్ గూడా నేను చూసుకోలేదు. అంటే నేనెప్పుడు వెయిట్ కాన్షియస్ కాదు. బట్ కొంచెం కాళ్ళు బ్లడ్ సర్క్యులేషన్‌కి దానికి వెయిట్ చెక్‌లో పెట్టుకోమని చెప్పారు. సో, అప్పుడు ఐరన్ డెఫిషియన్సీ అప్పుడు వీక్‌నెస్‌కి కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకున్నాను కాబట్టి ఒక 2-3 కేజీస్ పెరిగాను. మీకు వీడియోస్‌లో డిఫరెన్స్ తెలుస్తూనే ఉంటుంది. సో, అందుకని కొద్దిగా రైస్ క్వాంటిటీ రెడ్యూస్ చేశాను. కార్బోహైడ్రేట్స్ కొద్దిగా రెడ్యూస్ చేశాను. సో, పొద్దున్నే ఈ బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నాను. సో, మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ ఫస్ట్ కొంచెం వేడిగా ఏదన్నా ఆహ్, కారంగా ఏదైనా ఫస్ట్ అలా తినాలనిపిస్తే ఒక ఆమ్లెట్ వేసుకుంటాననమాట. సో, ఒక రోటీ ఉంటే నైట్‌ది ఒక లేకపోతే రోటీ లేకపోయినా జస్ట్ ఆమ్లెట్. సో, అది తినేసి ఇది తినొచ్చు. అలా గూడా ఏమన్నా చేసుకోవచ్చు మీరు. లేకపోతే మీరు ఇంకేదన్నా ఆల్రెడీ ఫ్యామిలీ కోసం ఇప్పుడు నేను రవ్వ ఇడ్లీ చేస్తున్నా గదా! అలా ఒక రవ్వ ఇడ్లీ తిని ఇది తినొచ్చు. అలా గూడా తినొచ్చు. బట్ ఓన్లీ ఇది తినగలిగినా ఫిల్లింగ్‌గా అయితే ఉంటుంది. సో, చాలా హెల్ప్ అవుతుంది హెల్త్‌కి. సో, మీరు గూడా ట్రై చేయండి. సో, యాక్చువల్లీ కామెంట్స్‌లో అడుగుతున్నారు ఐరన్ డెఫిషియన్సీకి ఏం చేస్తున్నాను? ఏంటి? ఏం తింటున్నాను? డైట్ చెప్పండి అని. సో, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ తాగుతున్నాను. ఒక్కొక్కసారి మార్నింగ్ తాగేసి వెళ్తాను కుదిరితే. ఒక్కొక్కసారి ఎక్సర్‌సైజ్ వాకింగ్ లేట్ అయితే ఆఫీస్‌కి వెళ్ళినాక దగ్గరలో జ్యూస్ జంక్షన్ ఉంటుందనమాట ఆఫీస్ దగ్గరలో. సో, అక్కడ తీసుకొస్తారు మా ఆఫీస్ బాయ్ తెచ్చిపెడతాడనమాట. అక్కడే నుంచుని క్లీన్ వాటర్ ఏయించి ఏమి షుగరు, వేరే ఐస్ ఏం లేకుండా చేయించి తీసుకొస్తాడు. సో, ఏదో ఒక టైంలో అది తాగుతాను. ఈవినింగ్ పోమోగ్రానేట్ జ్యూస్ తాగుతాను. 2 పోమోగ్రానేట్స్ ఒక పెద్ద గ్లాస్ జ్యూస్ అవుతుంది. అది తాగుతాను. పొద్దున్నే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటాననమాట. సో, డేట్స్ కూడా తీసుకుంటాను. ఏదో ఒక టైంలో 2, 3 డేట్స్ తీసుకుంటాను. సో, బేసికల్లీ అదే ఎక్కువ. సప్లిమెంట్స్‌లో ఉన్నానింకా. ఇంకొక 1 ½ మంత్‌కి మళ్ళీ వెళ్ళాలి చెకప్‌కి. సో, దాని తర్వాత మోస్ట్‌లీ సప్లిమెంట్స్ ఆపేస్తారు. సో, ఇదిగోండి యశ్వంత్ లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది చూపిస్తున్నాను. సాఫ్ట్‌గా వచ్చినాయి రోటీలు. సో, రోటీ కర్రీ తర్వాత పెరుగన్నం. సో, కర్రీ ట్రై చేయండి. మీకు ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్‌తో ఇదే ప్రాసెస్ ట్రై చేసుకోవచ్చు. చాలా తొందరగా అయిపోతుంది. ఈవినింగ్ డిన్నర్‌కి కూడా చేసుకోవచ్చు. సో, ఇదే మోస్ట్‌లీ ఇలాంటి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం ఇలాంటివే చేస్తున్నాను. అంటే దాని మీద సెపరేట్ వీడియో అడిగారు. ఐరన్ డెఫిషియన్సీకి నేను అంటే హిమోగ్లోబిన్ బేసికల్లీ ఐరన్ డెఫిషియన్సీ కాదు. సో, హిమోగ్లోబిన్ డెఫిషియన్సీకి ఏం తీసుకుంటున్నాను అని అడుగుతున్నారు. సో, దానికి సెపరేట్ వీడియో ఏం లేదు. బేసికల్‌గా అవే తోటకూర, ముల్లంగాకు తర్వాత పోమోగ్రానేట్, డ్రై ఫ్రూట్స్, డేట్స్, బీట్రూట్, క్యారెట్. సో, బేసికల్‌గా ఇవే తీసుకుంటున్నాననమాట. సో, రెడీ అయిపోయానండి. నేను గూడా లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను. రెడీ అయిపోయాను. ఇంకా ఆఫీస్‌కి బయలుదేరుతున్నాను. టైమ్ అరౌండ్ 8:55 అయింది. సో, 5 మినిట్సే ఆఫీసు. 9 కల్లా రీచ్ అయిపోతాననమాట ఆన్ టైము. సో, ఇప్పుడు ఇంకా ఆఫీస్ డ్యూటీస్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో, ఇదండి నా వ్లాగ్, నా ఎక్స్‌పీరియన్సెస్ అవన్నీ. మీకెలా అనిపించినాయో కామెంట్ చేసి చెప్పండి. పిల్లల గురించి ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి. నెక్స్ట్ వీడియో నుంచి అవన్నీ షేర్ చేస్తూ ఉంటాను. మా ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇలాంటివన్నీ కొనే ఐటెమ్స్ అవన్నీ నెక్స్ట్ వీడియో నుంచి చెప్తూ ఉంటాను. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో చాలా 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 త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ హ్యాపీగా ఉండండి, హాయిగా ఉండండి, హెల్తీగా ఉండండి. టేక్ కేర్ అండి. బాయ్.